నిజాంలో వర్షం పడ్డది, కాస్త మీటింగ్ ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా మీరందరూ ఓపికతో కూర్చున్నటువంటి మీ అందరికి కూడా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక్క విషయం చెప్తా. ఇది బంద్ చేద్దాం. ఓకే, ఎంత సప్పుడు పోయింది చూడు. అయితే ఇవాళ ఒకే ఒక్క విషయం మీకు బాగా అర్థం చేసుకోండి. ఈ సభలో ఇప్పుడు ఉన్న సభలో ఎవరన్నా రెడ్డోళ్ళు వెలుగోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరుగా. ఉంటే మాత్రం దయచేసి బయటికి వెళ్ళాలి. ఇది మాది సభ, ఇది మా సభ, మా వర్గాల సభ కాబట్టి చెప్తా ఉన్నా. ఎందుకు ఈ కథ అంటే ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు ఢిల్లీ నుంచి. ప్రధానమంత్రి వచ్చి దవాఖాన ఓపెన్ చేసింది. ఏం దవాఖాన అది? సింధు దవాఖాన అని ఓ రెడ్డి ఆయన దవాఖాన కడితే, పెద్ద దవాఖాన కడితే దాన్ని రిబ్బన్ కత్తిరిస్తానికి వచ్చిండు. అదేం సర్కార్ దవాఖాన కాదు, సర్కార్ దవాఖాన కాదు, అది ప్రైవేట్ దవాఖాన. ఆ దవాఖాన కడతందుకు 15 ఎకరాల జాగా ఖానా మెట్లో. ఆడ ఎకరం ఎంత ఉంటుంది తెలుసా అమ్మా? 1 ఎకరం 100 కోట్లు ఉంటుంది ఆడ. అటువంటి 1 ఎకరం 100 కోట్లు ఉండేటువంటి జాగను కేసీఆర్ ఏం చేసిండు? 1,74,000 రూపాయలకు ఇచ్చినమ్మా. 1,00,000 రూపాయలకు అప్పట్లో ఇచ్చిన తర్వాత 15 ఎకరాల భూమి ఇస్తే ఆయన ఏమంటాడు? నేడ క్యాన్సర్ దవాఖాన కడతా, ఇంకొకటి కడతా అని చెప్పి 2018లో జీవో నెంబర్ 59 ఇచ్చిండు కేసీఆర్. దాని ధర వచ్చి, ఒరిజినల్ ధర వచ్చేమో 1,500 కోట్లు. 1,500 కోట్ల రూపాయల జాగని కేవలం 1,00,000 రూపాయల కేసీఆర్ అప్పచెప్పింది కాబట్టి అని చెప్పి ఎవరికి? ఓ రెడ్డి ఆయనకు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఏప్రిల్ 13 తారీఖు 2023లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, ఇది ప్రజల భూమిని రెడ్డోళ్ళకు పంచిపెడతా ఉన్నాడు కేసీఆర్. రేపు పొద్దుగాల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమిని గుంజి మళ్ళా ప్రజలకు అప్పచెప్తామని చెప్పిండు. మరి నిజమే కావచ్చు, చేస్తాడేమో అనుకున్నాం. ఈయన భూమిని గుంజి మనకు అప్పచెప్తాడేమో అనుకుంటే, ఈ గుంజకపోగా ఈయన గెలిచిన తర్వాత కేసీఆర్ 30 ఏళ్ల పాటు లీజుకి ఇస్తే ఈయన 30+30 60 ఏళ్ళు చేసిండు. దాన్ని ఈయన వచ్చి 60 ఏళ్ళు చేసిండు. ఎలుబాయినేమో భూమి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి గారేమో జీవో ఇచ్చిండు, నరేంద్ర మోడీ వచ్చి రిబ్బన్ కట్ చేసిండు. ఇలా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో భూమి ఇచ్చిరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో జీవో ఇచ్చిరు, బీజేపీ పార్టీ వాళ్ళేమో రిబ్బన్ కట్ చేసిపోయారు. ఇక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ దొంగల ముఠ అంతా ఒకటే, ఈ ముఠ అంతా ఒకటే. ఇలా జనగామలో ఇండ్లు లేని పేదవాళ్లకు ఇండ్లు కట్టిమంటేనేమో జాగలేదట. జనగామలో పేదవాళ్లకు ఇండ్లు కట్టిమంటే జాగలేదట. కానీ అక్కడ ఖానామెట్ దగ్గర 1,500 కోట్ల రూపాయల విలువైన భూమిని 1,50,000 5 లక్షల రూపాయలకు చొప్పున కట్టబెట్టిరంటే మన సొమ్ము ఎట్లా దోపిడీ చేసుక తింటా ఉన్నారో చూడండి మీరు. మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మన బీసీల ప్రభుత్వమే ఉంటే, మన మైనారిటీ వర్గాల ప్రభుత్వమే ఉంటే ఇవాళ మనకి ఇల్లు రాకపోయేటియా, జాగాలు రాకపోయేటియా? వచ్చు కదా. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ ఎలుమోళ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్డోళ్ల పార్టీ, బీజేపీ పార్టీ అది బాపరోళ్ల పార్టీ.
ఇక మన పార్టీ ఏది అంటే అది ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే, అది ఈ కత్తెర గుర్తు మాత్రమే మన పార్టీ. ఇలా ఏడ చూసినా ఒకటే, రెడ్డి వాళ్ళని వెలుమోళ్ళని దగ్గర రాణిస్తలేము, ఏడ కూడా రాణిస్తలేము. ఇది ఉంటేనే వెళ్ళిపోయామని చెప్తే ఓపెన్ గా, ఉంటేనే ఇళ్ళకని బయలుదేరు అని చెప్తే మనం వాళ్ళ దగ్గర పోయలేదు, వాళ్ళు మన దగ్గరకు వచ్చేది లేదు. ఇక గీత గీసుకున్నాం, ఎందుకంటే మన సొమ్ము తినుకుంటా, మన మీద పెత్తనం చేసుకుంటా, మనకి ఇండ్లు ఇవ్వకుండా, మనకు పెన్షన్లు ఇవ్వకుండా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనని మోసం చేస్తున్నటువంటి వాళ్ళతో సోపతి ఎందుకు మనకి? ఇంకా ఇక మా ఓట్లు, మా అధికారం మేము ఎట్లా పంచుకోవాలో పంచుకుంటాం సంపద. ఇన్ని రోజులంటే మనకు పార్టీ లేదుగా, ఇన్ని రోజులు మన బీసీ వాళ్ళకి, మన సూదరులకు పార్టీ లేదుగా. ఇప్పుడు వచ్చింది పార్టీ, ఇప్పుడు వచ్చింది పార్టీ, అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన కత్తెర గుర్తు, కత్తెర గుర్తు మీ అందరికీ తెలుసు. కత్తెర గుర్తు అంటే మనం ఎయిర్ కటింగ్ సెలూన్, మన నాయ బ్రాహ్మణ సోదరుడు మంగళాయన దగ్గరికి పోతే అందంగా కట్ చేసే కత్తెర అదే. మనకు బట్టలు కుట్టే మేరాయన కత్తెర అదే, ఉన్ని కత్తిరించే కత్తెర అదే, డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేసే కత్తెర అదే. అటువంటి గొప్ప కత్తెరని తీసుకొని మన దగ్గరకు వచ్చిన, ఇక కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మన నెత్తి మీద పెట్టిన చెయ్యి, అవునా? బీజేపీ కోటేస్తే మన చెవులో పెట్టిన పువ్వు. ఇక కార్లు ఎక్కుదామంటే ఆ ఇంటి నలుగురు తప్ప ఇంకోటి ఎక్కేతందుకు లేదల్లా. అందుకోసమే మనకు సంఖ్యలు వేసిరు వీళ్ళు, ఈ సంఖ్యలను కత్తిరిస్తానికి ఇలా కత్తెర గుర్తును తీసుకురావడం జరిగింది. అందుకోసమే సోదరులారా, సోదరిమణులారా, మనం ఎన్నో పార్టీలన్నా చాలా మంది, ఇప్పుడు మా వనజక్క చెప్పింది, వాళ్ళ పార్టీల కాడ మనం ఎగిరి దుంకొద్దు అని చెప్తాం. మనమేం చెప్తా ఉన్నాం, ఓ నలుగురు 20 దొరసార్లు వచ్చి డాన్స్ చేసినా మాకే ఇబ్బంది లేదు, రాని కూలి ఎంతనో నానెంతనో ఇస్తాం, పేదవాళ్ళు ఉంటే ఇచ్చి తోలుతాం. ఈ 70 ఏళ్ళు బట్టి మన ఆడబిడ్డలు, మన యాదవుల పిల్లలు, మన గొల్లోళ్ళ పిల్లలు, మన కుర్మోళ్ళ పిల్లలు, మన ముదిరాజుల పిల్లలు, మన సాకలి, మంగలి, నాయ బ్రాహ్మణ, వడ్రంగి, పద్మశాలి, మున్నూరు ఈ పిల్లలు కదా డ్యాన్సులు చేసింది. వీళ్ళు లీడర్ ఈడ కూర్చుంటే వాళ్ళ ముంగట డ్యాన్సులు చేసేది ఆ పిల్లలు. ఇవాళ మేమేమంటున్నాం, ఆ డ్యాన్సుల సెక్షన్ మీకు, ఈడ కూర్చునే సెక్షన్ మాకు. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. సోదరిమణులారా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు, ఇలా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మా పార్టీ ఉంది, మా పార్టీ ఉంది అని చెప్పండి. ఎవరు వచ్చినా ఇదే మాట చెప్పండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేనటువంటి పేదలకు, ఎంతమందికి లేదు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల కుటుంబాలకు భూమి లేదు. ఈ 75 లక్షల కుటుంబాలకు భూమి పంచి ఇవ్వాలనేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తున్నటువంటి పోరాటం. సొమ్ము మనది, సోకు వాళ్ళది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్మోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎరికేనా ఎల్మోళ్ళు? కేసీఆర్ కులపోలు తెలంగాణ రాష్ట్రంలో 1,02,000 మంది ఉన్నారు. సగం జనగామ, ఈ జనగామ మందం కూడా లేరు. జనగామలో 2 లక్షల ఓట్లు ఉంటాయా? ఎంత ఉంటాయా మనకి? ఈ జనగామలో కూడా 2,64,000 ఓట్లున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎల్మోలు 1,00,000 మందిలోని కేసీఆర్ నేను మళ్ళొస్తా అంటుడు. 1,00,000 మందిలోని కేటీ రామారావు నేనే సీఎం అంటా ఉన్నాడు. ఈ 1,00,000 మంది వాళ్ళు వీళ్ళిట్లుంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టుమని 10 లక్షల మంది లేరు రెడ్లు. 10 లక్షల మంది లేని రెడ్లు మళ్ళా మేమే ముఖ్యమంత్రి అవుతామంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల పైచిలుకున్న బీసీ ముస్లిం బిడ్డలు ఏం కావాలి? మరి 1,00,000 మంది ఉన్నాడే నేను సీఎం అంటే మరి ముస్లిం బిడ్డలు ఏం కావాలి?
ఇలా ఇంకొక ఆమె నేను సీఎం అయితా సిపాయి అయితాను ఒక ఆమె. గమ్మత్ విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఈ జనగామ వేదిక నుంచి అడుగుతా ఉన్నా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా అసెంబ్లీకి పోలే, ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా పోలే తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఎవరు? ఈ దొంగలు కాదా? ఒక్క ముస్లిం ఆడబిడ్డని అక్కడ అసెంబ్లీకి తోలితే ఆ ఆడబిడ్డల కన్నీటి బాధ అలా గోస ఆమె చెప్పుకుంటారు కదా, మరి ఎందుకు ఆ ఆడబిడ్డకు టికెట్ ఇచ్చి ఇప్పటిదాకా ఎందుకు పంపలేదు? ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది ముస్లిం ఆడబిడ్డలను కూడా చట్టసభకు తీసుకుపోతుంది మన పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక ఎస్సీ ఎస్టీలను ఎప్పుడు 31 దాటనీయలే వీళ్ళు, 31 కూడా దాటనీయలే వీళ్ళు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళు 21 కాడ చేయాలి, వీళ్ళు 10 సీట్లలో చేస్తారు, ఎస్సీ ఎస్టీల కోటా భరిత అంటారు. రేపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, 150-160 సీట్లు అయితే జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని నిలబెడుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, వాళ్ళ కోటాలు పెంచుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దమ్ముందా మీకు ఈ మాట చెప్పడానికి? బీఆర్ఎస్ పార్టీకి దమ్ముందా? కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా? బీజేపీ పార్టీకి దమ్ముందా? ఇవాళ నేను చెప్పడం నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆయన అంటారు నరేంద్ర మోడీ గారు ఇలా ఆడికి వచ్చిండు, పన్నెండు మైదానంలో మీటింగ్ పెట్టి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తున్నాడు. తెలంగాణలో కాదు నాయన, నువ్వు మళ్ళా ఇన్వాల్వ్ కాదు చూద్దాం ఈ దేశంలో. మళ్ళీ నీకు ఓటేస్తకుండా కనీసం నీకు చదువు సంజయం వస్తుందా? ఏ యూనివర్సిటీ అయినా ఇప్పటి వరకు నరేంద్ర మోడీని పిలిచిందా ఒక లెక్చర్ ఇచ్చేందుకు రమ్మని? ప్రపంచంలో ఏ యూనివర్సిటీ పిలవలే. ఏమన్నంటే మాది హిందుత్వం, భారత్ మాత అని చెప్తారు. ఈ దేశం భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామిక భారత రాజ్యాంగం చెప్తా ఉంది. ఇక కిషన్ రెడ్డి గారు పిల్లలు ఆడున్నారు సార్, కిషన్ రెడ్డి గారి పిల్లలేమో విదేశాలలో చదువుతా ఉన్నారు. అమిత్ షా కొడుకేమో ఇంటర్నేషనల్ క్రికెట్ కు చైర్మన్ ఆయన. ఈయన జితేందర్ రెడ్డి గారి కొడుకులు, డికే అరుణారెడ్డి గారి కొడుకులు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా పిల్లలు వీళ్ళేమో వ్యాపారాలు చేస్తున్నారు. మన పోరన్ చేతులేమో కాషాయ జెండా పెట్టి తిరుగుపోరా ఊర్లంతా అంటే చెప్తారు. వాళ్ళు వ్యాపారరా? వాళ్ళు వ్యాపారరా? మన పిల్లల్ని బలించుకుంటూ మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఒక మాట చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ మనది కాదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మనది కాదు, భారత రాష్ట్ర సమితి మనది కాదు. మనది ఒకే ఒక్క పార్టీ, తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీ, సాకలి ఐలమ్మ పార్టీ, మన పోషమ్మ పార్టీ. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, దొడ్డి కొమిరే పార్టీ. ఇది విలాసాపురంని క్షేత్రంగా చేసుకొని వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పార్టీ ఇది. కాబట్టి మన పార్టీ ఇవాళ జనగామలో ఈ స్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి పోతున్నటువంటి సందర్భంగా జిల్లా అధ్యక్షుడిని అభినందిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరింత వేగవంతం చేసి జిల్లా నాయకత్వం అంతా పార్టీని మరింత ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలని చెప్పి మా అంజాద్ భాయ్ ఉప్పరావు భాయ్ ऊपर ले लो भाई. త్వరలోనే మా అంజాద్ భాయ్ని హైదరాబాద్ తీసుకోబోతా ఉన్నాం. అతనికి ఇప్పుడు చెప్పుడేందుకు శేషముంగ డాన్స్ అప్పుడే కూకుంటా ఉన్నాం, కానీ చాలా మంచి నాయకుడు, కమిటెడ్ ఉన్నటువంటి నాయకుడు. అందుకోసమే మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేసేటువంటి క్రమంలో మేమందరం కూడా కలిసి ముందుకు నడుస్తాం, వాళ్ళందరికీ అండగా నిలబడతాం. మా సోదరుడు సల్మాన్ ఉప్పర్ అక్బర్ మైనారిటీ విభాగం సంబంధించి చాలా విస్తృతంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు, చదువుకున్నటువంటి బిడ్డ, ఐటీ నిపుణుడు సల్మాన్. ఆ సల్మాన్ని ఈ మైనారిటీ విభాగానికి అధ్యక్షునిగా చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్. అలాగే సోదరులారా, ఇదే కాదు,
ఒక సాధారణ మనిషిని గుర్తించి వేదిక మీదకి తీసుకొచ్చి గౌరవించి పదవులిచ్చి పార్టీ అసెంబ్లీ వైపు అని చెప్పే పార్టీ ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. అతి త్వరలో 2029 నాటికి ఈ తెలంగాణ గడ్డ మీద జెండా పాతి చూపెడతాం, బీసీల జెండా ఎగరేస్తాం, ఈ అధికారాన్ని ఎట్లా దక్కించుకోవాలో చూపిస్తాం. ఇక్కడ పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ పోటీ చేసి గెలిచిండు. విజయ్కి ఏ మీడియా మద్దతుగా నిలబడలే, ఎవరు మద్దతుగా నిలబడలే. యువత మహిళలు విజయ్కి తోడుగా నిలబడితే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు మంట కలిసిపోయినాయి. ఇలా విజయ్ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందంటే అది మహిళల శక్తి, యువకుల శక్తి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చెప్తా ఉన్నా, ఒక్క రెడ్డిని కూడా అసెంబ్లీ గేటు దాకనియా. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు ఇవి బీసీల ఎన్నికలు, ఇవి బీసీలకు సంబంధించినటువంటి బలమైన ఎన్నికలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు నామినేషన్ లేదు, నేను చూపిస్తా అప్పుడు ఎట్లుంటుందో కథ. అతి త్వరలోనే ఈ పార్టీ ప్రజాక్షేత్రంలోకి పోబోతా ఉంది. అలాగే ఇంకొక విషయం చెప్పాలి. మా సదానందం అన్న చాలా కమిటెడ్ నాయకుడు. జిల్లా పార్టీ అధ్యక్షుని చేస్తున్నటువంటి క్రమంలో మా సదానందం అన్న ఎంపికలో మా చెల్లె మౌనిక పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆ సోదరి ఈ పార్టీకి అందించినటువంటి జిల్లా నాయకత్వాన్ని చేపట్టి జిల్లాలో పార్టీని బలోపేతం చేసినటువంటి మా సోదరి మౌనికకి మరొకసారి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సమన్వయంతో పార్టీని మరింత ముందుకు తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో కత్తెర గుర్తును బీసీల ఆత్మగౌరవాన్ని పైకెత్తాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇది బీసీల ఆత్మగౌరవం, ये हमारा हिस्सा का, इज्जत का, हुकूमत का लड़ाई, ये काने का नहीं है. हिस्सा का, इज्जत का, हुकूमत का लड़ाई है. ये लड़ाई में हम सब शामिल होके कदम उठा के चलना पड़ते. मेरे भाई और बहनों, चले हमारा साथ, हम मिलके ये लड़ाई शुरू करेंगे जून 2 तारीख के. Thank you.